పరిమాణేస్తాడు. బయలుదేరాను అని చెప్పినోడు సాయంత్రం అయ్యేటప్పుడు 11 దాటితే రాడు. ఇక మేము ఆ రోజున పని వదిలేసుకోవాలి కాడి మీద ఆశ. ఎందుకంటే మనం కొట్టి పని చేయించుకోలేం కదా, వదిలేసేవాళ్ళం. అదే జగన్ వచ్చిన తర్వాతన పొద్దున్నే పని దగ్గర మాత్రం ఇబ్బంది లేదు, సాయంత్రం కూడా తొందరగా వెళ్ళాలని సాయంత్రం ఇబ్బంది పెడతారు. ఎందుకయ్యా అంటే అక్కడ క్లోజింగ్ టైం పెట్టారు కాబట్టి 7 కల్లా నేను వెళ్ళిపోతానంటాడు. వెళ్తా తాగిపోతాడు. కాకపోతే ఇదివరకు 2 బాటిల్ తాగేవాడు, 3 బాటిల్ తాగేవాడు, ఇప్పుడు 1 బాటిలే తాగుతున్నాడు. ఆ విధంగా కొంత వాడకం తగ్గిందండి అన్నటువంటిది అప్పుడు నాతో కొంతమంది మాట్లాడింది అనమాట. అది ఒక మంచి పాయింట్. కాకపోతే తాగుబోతుకైతే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, రేట్ ఎక్కువ పెట్టి తాగిచ్చాడు నన్ను అనేటట్టుంది. అట్లాగే ఇదివరకు ఉన్న టేస్ట్ లేదు. ఇప్పుడు ఎప్పుడు థమ్స్అప్ తాగేవాడికి ఇప్పుడు పేరు రిలయన్స్ వాళ్ళు పెట్టింది అదేదో డ్రింక్ ఉంటుంది, అది తాగితే ఇది అనిపించదు. కోకోకోలా తాగేవాడికి థమ్స్అప్, ఈ రెండు ఒకటే నల్లయ్యే ఉంటాయి. కోకోకోలా తాగేవాడికి థమ్స్అప్లో క్వాలిటీ కనిపించదు, థమ్స్అప్ తాగేవాడికి కోకోకోలాలో క్వాలిటీ కనిపించదు. రెగ్యులర్గా అలవాటైన బ్రాండ్ తాగేవాడికి ఇంకో దాంట్లో అది కనిపించదు కిక్కు. కాబట్టి వాళ్ళల్లో ఉన్న ఆ అసంతృప్తి వీళ్ళకి ఓటయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తాగడం ఇంకొంచెం పెంచాడు. ఇప్పుడు పొద్దు నుంచి రాత్రి దాకా ఎప్పుడు పడితే అప్పుడు తాగుతున్నారు, పళ్ళు మానేసుకుని తాగుతున్నారు, ఎట పడితే అట్ట తాగుతున్నారు. ఈ తాగేటటువంటి వాడికి ఈ ఆలోచన ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకూడదు.